వాక్యం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి దేవుడు మనమందరం కూడా పరిశుద్ధంగా ఉండాలని, జ్ఞానము తెలివితేటలు ఎదగాలని, భూమి మీద మనమందరం కూడా మంచిగా ఉండాలని దేవుడి రోజున ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. పిల్లలంట దేవుడి చెడు వరం అంట. పిల్లలు దేవుడి చెడు వరం. సో బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పు, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. బాలుడు అంటే బాలుడు అంటే ఎవరు? పిల్లలు. బాలుడు అంటే ఎవరు? పిల్లలు. మీరందరూ పిల్లలే. అదంటే అమ్మాయిలు అందరూ కూడా బాలుడు, పిల్లలు, చిల్డ్రన్. సో దేవుడికి పిల్లలంటే చాలా ఇష్టం. దేవుడికి పిల్లలంటే చాలా ఇష్టం. సో ఇప్పుడు ఈ పిల్లలంటే ఇష్టం కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు అంటే పిల్లల్ని పెంచాల్సిన మార్గాన్ని దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. పిల్లలు పెంచవలసిన విధానాన్ని దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. సో ఇప్పుడేంటి? బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పుకుంటాడు. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. సో ఇప్పుడు మరి ఇక్కడ మనం 23 సామెతలు 23 చదువుకుంటామంటే నీ బాలులను శిక్షించుట మానుకొనకుము, బెత్తంతో వాడిని కొట్టిన ఎడల వాడు చావకుము. బెత్తంతో వాడిని కొట్టిన ఎడల పాతాలను పోకుండా వాడు ఏం చేస్తాడు? వాడి ఆత్మను నువ్వు తప్పిస్తావు. సో ఇప్పుడు ఒక ఆత్మను తప్పించాలి అంటే వాళ్ళకి జ్ఞానాన్ని నేర్పాలి. ఏం నేర్పాలి? జ్ఞానాన్ని నేర్పాలి. సో ఇప్పుడు జ్ఞానం వచ్చినప్పుడు వాడు తెలివి కలవాడు అంటాడు. జ్ఞానం లేకపోతే ఏమంటారు? జ్ఞానం లేకపోతే మూర్ఖుడు అంటారు. జ్ఞానం ఉన్నవాడిని తెలివి కలవాడు అంటారు. సో జ్ఞానం ఉన్నవాడిని ఏమంటారు? తెలివి కలవాడు అంటారు. సో ఈ జ్ఞానం అనేది మనము సమాజంలో బాగా ఎదగటానికి అన్నిటికీ జ్ఞానం అనేది మనకి ఉపయోగపడుతుంది. సో కాబట్టి మరి యొక్క పిల్లలు ఏం చేయాలి? తల్లిదండ్రుల్ని సంతోషపెట్టాలి. పిల్లలు ఏం చేయాలి? తల్లిదండ్రుల్ని సంతోషపెట్టాలి. నిన్ను కనిన తల్లిని ఆనందపరచాలి. నీ తల్లి ముందు మీ తల్లిదండ్రులు చూసుకున్నప్పుడు వాళ్ళకి ఎవరు చూసుకోవాలి? పిల్లలు చూసుకోవాలి. సో ఇప్పుడు పిల్లలు చూసుకోకపోతే ఏమవుద్ది? పిల్లలు చూసుకోకపోతే తల్లిదండ్రులు బాధపడతారు. పిల్లలు చూసుకోకపోతే ఏమవుద్ది? బాధపడతారు. తల్లిదండ్రులు బాధపడతారు. కాబట్టి పిల్లల్ని చూసుకునే విషయంలో తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలి. పిల్లలు పెద్దవాళ్ళైన తర్వాత తల్లిదండ్రుల్ని చూసుకోవాలి. అప్పుడే మన యొక్క జీవితం బాగుంటుంది. అందుకే టీచర్లు కొట్టినప్పుడు, ట్యూషన్ టీచర్ కొట్టినప్పుడు, మీ అమ్మ నాన్న చెప్పినప్పుడు ఏం రాకూడదు? కోపం రాకూడదు. నేర్చుకోవాలి. నేర్పించే విషయాలు నేర్చుకోవాలి. నేర్చుకున్నప్పుడు మీరు పెద్దలు అయినప్పుడు కలెక్టర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు అర్థమైందా? అవుతారు. అలా అవ్వాలంటే ఫస్ట్ చెప్పిన మాట వినాలి కదా. చెప్పిన మాట వినకపోతే ఏమవుతుంది? తల్లిదండ్రులకి కోపం వస్తుంది. హోంవర్క్ చేయకపోతే టీచర్కి కోపం వస్తుంది. అది హోంవర్క్ చేయాలి, చెప్పిన మాట వినాలి. ఎగ్జామ్స్ అప్పుడు ఎలా చదవాలి? సీరియస్గా చదవాలి. ఫోన్లు ముట్టుకోకూడదు, ఆటలు ఆడకూడదు, పక్కడికి వెళ్ళి డ్యాన్స్ వేయకూడదు, అమ్మా నాన్న చెప్పకుండా బయటికి వెళ్ళకూడదు. అమ్మా నాన్న చెప్పకుండా బయటికి వెళ్ళి ఏమవుతుంది? టెన్షన్ వచ్చేస్తుంది. సో అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్నప్పుడు ఎవరి మాట వినాలి? అమ్మ మాట, నాన్న మాట వినాలి. వెరీ గుడ్. మమ్మీ డాడీ మాట. యూ షుడ్ ఒబే టు యువర్ పేరెంట్స్. ఓకే. అప్పుడు దేవుడు మనందరం కూడా దీవిస్తాడు. దేవుడు ఈరోజు జానస్ బర్త్డే జరుపుకోవడానికి దేవుడు సహాయం చేసి ఉన్నాడు. దేవుడి నామానికి మేము కలగాక దేవుడు మరి ఇక్కడ వచ్చిన చిన్నారి పిల్లలందరూ కూడా దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరూ వందనాలు. గాడ్ బ్లెస్ యు.